హాంకాంగ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటల్లో మృతుల సంఖ్య 83కు చేరింది. ఇంకా 300 మంది జాడ తెలియాల్సి ఉంది. మృతుల్లో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. గత 100 ఏళ్లలో హాంకాంగ్లో ఇదే అత్యంత తీవ్రమైన అగ్ని ప్రమాదం. హాంకాంగ్లో గత 100 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా పరిణమించిన వాంగ్ఫుక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్ ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నిలువెత్తు నిప్పు కణికగా తయారైన బహుళ అంతస్తుల భవనాల్లో ఇంకా మంటలు చెలరేగడంతో మరికొందరు అపార్ట్మెంట్ వాసులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనలో 80 మందికి పైగా మృతి చెందగా ఇంకా 300 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. 76 మంది గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. భవనాల్లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది జాడ తెలియాల్సి ఉంది. పై అంతస్తుల్లోకి మంటలు ఇంకా విస్తరిస్తూ అగ్నికీలలు ఎగిసిపడుతూ ఉండడంతో వాటిని అదుపు చేయడం అగ్నిమాపక దళాలకు చాలా కష్టంగా మారింది. 8 భవనాల సమాహారంగా నిర్మితమైన వాంగ్ఫుక్ కోర్ట్లో 7ంటికి నిప్పు అంటుకోగా 4 భవనాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. మిగతా 3 భవనాల్లో పరిస్థితి అదుపులో లేదు. ఒక్కోటి 32 అంతస్తుల ఎత్తు ఉండడంతో ఆ ఎత్తులోకి వెళ్లి మంటల్ని ఆర్పడం అసాధ్యంగా మారింది. 304 ఫైర్ ఇంజన్లు, వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, వాలంటీర్లు అన్వేషణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు అక్కడి పోలీసులు అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. పాలిస్టరైన్ బోర్డులే ఇందుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మరమ్మతుల నేపథ్యంలో ఈ భవంతులకు ఉన్న కిటికీలకు పాలిస్టరైన్ బోర్డులను అమర్చారు. దీనికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఈ బోర్డులకు అంటుకుని వేగంగా పలు అపార్ట్మెంట్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు హాంకాంగ్లో ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం 100 ఏళ్లలో ఇదే తొలిసారి అని చెప్తున్నారు.